ఈ ఈ వార్త చూస్తుంటే నాకేం అర్థం కాలేదు. మనం ఎక్కడున్నాం? ఇది నిజమా కాదా అన్నది చెప్పాలి. సాక్షి రాసిన వార్త 2 ఏళ్లుగా తన కుమార్తెను వ్యభిచార కోపంలోకి దించారని తిరుపతికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బుధవారం హోంమంత్రి అనితని కలిసి సమస్యను వివరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఎంత వేడుకున్నా స్పందన లేదని బాధిత మహిళ వాపోయారు. గురువారం మరోసారి తనను కలవమని చెప్పి దర్యాప్తు చేస్తామని అనిత చెప్పారట. అదేదో నాకు అర్థం కాలే. వెంటనే పోలీసులకు అప్పచెప్పి చూడమని చెప్పాలి కదా. మహిళ బోర్ను విలపిస్తూ తన కూతురు నరకోపం నుంచి ఎవరూ కాపాడలేదంటే కన్నీరు మున్నారే. ఇప్పటికే హోంమంత్రి 3 సార్లు కలిశానని, ఎప్పుడు కలిసినా చూస్తాం చేస్తాం అనగానే ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి తన కుమార్తెని ఇంటికి తీసుకురావాల్సిందిగా వేడుకోవాలని ప్రయత్నిస్తున్నా ఫలితం లేదన్నారు. ఎంతో కష్టపడి కూతుర్ని చదివించుకున్నాను, కానీ వ్యభిచార కోపంలోకి తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతుర్ని అప్పగించాలని ప్రభుత్వానికి అసలు ఏంటి అది? వాళ్ళ కుటుంబ తగాదాన్ని ఏమన్నా అమ్మాయి అట్లా చెప్తుందా, లేకపోతే నిజమా ఏంటన్నది ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.